మారిపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. మేము తిరిగిన మాదాపూర్ కొండల్లో కానీ లేదంటే ట్రెక్కింగ్కి వెళ్ళిన కొండల్లో కానీ అసలు ఏమి రాదు, ఏం జరగదని, ఈ కొండల రూపురేఖలు మారిపోతాయా అని అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తే మేము చూస్తుండగా రోడ్లు వెడల్పోయినాయి. అసలు ఇంత రోడ్లు జనం లేరు కదా, ఇంత రోడ్లు దేనికి అనుకునేవాళ్ళం. అంటే 4 కార్లే కదా, 10 కార్లు వెళ్తాయి. బట్ ఆయన పాప ఆయన అందరినీ అప్పుడు పేపర్ బాగా చదువుతుంటే మాకు అర్థమేది. ఆయన అందరూ అంటూ ఉండేవాళ్ళు మాటలు, ఈ ఏంటి వరల్డ్ బ్యాంకుతో కుమ్మక్కైపు చేశారంటే అది ఈజీగా ఉంటుంది ఆ మాట అనేయటం, కానీ దాని విలువ ఈ జనరేషన్ అనుభవిస్తుంది. ఒక పొలిటికల్ లీడర్ నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తాడు. ఒక విజనరీ ఉన్న నాయకుడు వచ్చి తరం కోసం ఆలోచిస్తాడు. బట్ ఖచ్చితంగా అది ఆ దార్శనికత ఉన్న చంద్రబాబు గారు చేసింది. మొన్న కూడా ప్రతిసారి హైదరాబాద్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంటే, ఎప్పుడు మాకు ఆ ఫ్లైఓవర్ల మధ్య వెళ్తూ ఉంటే నిజంగా ఇందాక చెప్తున్నప్పుడు సికింద్రాబాద్ వచ్చింది, హైదరాబాద్ వచ్చింది. కంటోన్మెంట్ ఈజ్ మోర్ ఆఫ్ సికింద్రాబాద్, హైదరాబాద్ ఈజ్ నిజాం, బట్ సైబరాబాద్ ఇట్స్ వన్ మ్యాన్స్ క్రియేషన్. అది మనం యాక్సెప్ట్